పెద్దలకు నమస్కారం, చిన్నపిల్లలకి హాయ్. హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి ఫర్ ఎవ్రీవన్ హూ ఈజ్ వ్యూయింగ్ దిస్ వీడియో. నాకు ఒకటి గుర్తొస్తుందండి. చాలామంది నన్ను నా సర్కిల్లో నేను తిరుగుతున్నప్పుడు కానీ, నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళకు ఒక క్వశ్చన్ ఉండేది. మన పూర్వీకులు చెప్పిన నీతులు, నీతి శాస్త్రం అనుకోండి, పంచతంత్ర స్టోరీస్ అలా ఏమైనా తీసుకుంటే అందులో చెప్పిన నీతులు ఈరోజు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతవరకు అది రిలేట్ చేయగలం ఈ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కానీ, ప్రస్తుతం ఉన్న ప్రపంచ తత్వానికి ఎలా ఉపయోగపడతాయని చాలామంది అడిగారు. నేను చెప్తున్నా అప్పుడప్పుడు నాకు కూడా కాస్త అనుమానం వచ్చేది. ఎన్నో ఏళ్ల క్రితం ఇవన్నీ ఈ నీతి శాస్త్రాలన్నీ మనకు మన నాన్నమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ, మన పేరెంట్స్ కానీ మన బెడ్ టైమ్ స్టోరీస్ లాగా చెప్తూ ఉండేవాళ్ళు. వీటికి ఒక అంచనా ఎంత పాత నీతి కథలు ఇవి అని అంచనా వేయడం కష్టం. ఒక్క పంచతంత్రం తీసుకుంటే అది దాని డేటింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండి. అది బహుశా 200-300 బీసీ నాటి కాలంవి. ఆ రోజుల్లో వాళ్ళు చెప్పిన నీతులు ఎంతవరకు మనకి ఈరోజు రిలేట్ అవుతాయి, కనెక్ట్ కాగలుగుతాయి అనేది ఆలోచిస్తే చాలా చాలా ఆశ్చర్యం ఏంటంటే, చాలా నీతులు మనకు తెలుసు, చాలా మనం వేరే వాళ్ళకి చెప్పాం. కాకపోతే కాలక్రమేణా మనం వాటిని వెళ్ళి వేసుకోకపోవడం కానీ, మనం వేరే వాళ్ళకి చెప్పకపోవడం కానీ, దీనివల్ల సాధారణమైన మరుపు, వాటి మీద అవగాహన అది పోయింది మనకి. సో చాలామంది అడిగిన ఈ ప్రశ్నకి నేను పంచతంత్రంలోని మిత్ర భేదం నుంచి ఒక చిన్న కథ తీసుకొని ట్రై చేస్తాను. ఈ ప్రయత్నం అందరికీ కనెక్ట్ అవుతుందని, అందరికీ మెచ్చుతారని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ కథ చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఒక పాత్రలో మిమ్మల్ని మీరు చూసుకోండి. యూ గెట్ ఇన్ టు వన్ ఆఫ్ దిస్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ స్టోరీ. ఒక చిన్న కథ. ఈ పంచతంత్రంలో ఏమవుతుందంటే, కథలో కథ, నీతిలో నీతి అలా వెళ్తూ ఉంటుంది. కాకపోతే మనకున్న సమయానికి మరీ ఎక్కువ లెంత్ పెంచకుండా కట్ చేస్తూ నేను ట్రై చేస్తాను. ఒక ఊర్లో ఒక అడవికి రాజు, సింహం రాజు అయితే ఇంక మిగిలిన జంతువులన్నీ సేవకులు దాని చుట్టూ తిరుగుతుంటాయి. ఎప్పుడు రాజును మెప్పించాలని ట్రై చేస్తుంటాయి. సాధారణం కదండి అది. ఒకరోజు ఈ సింహం నీళ్లు తాగుదామని, దప్పిక తీర్చుకోవాలని యమునా నదీ తీరానికి వెళ్తోంది. రాజు వెళ్తున్నప్పుడు సేవకులంతా వెనకల వెళ్తారు. అయితే సేవకులకు ఒక అలవాటు ఏంటంటే, ఆ నదీ తీరం దూరంలో ఆగిపోతారు. సింహం 4 అడుగులు ముందరికి వేసి వెళ్ళి నీరు తాగి మళ్ళా వచ్చి సేవకుల్ని కలుస్తుంది. వాళ్ళ రోజు రొటీన్ అది. అలాగే ఒకరోజు బాగా సాయంత్రం చీకటి పడుతున్న వేళ సింహం బయలుదేరింది. వెనకల జంతువులు వస్తున్నాయి, ఆగిపోయారు. సింహం ముందరికి వెళ్ళి నీళ్లు తాగబోతూ అవతల ఒడ్డున ఏదో కదిలినట్టు అలజడైంది. తల ఎత్తి చూసేసరికి దానికి ఏదో ఒక పెద్ద జంతువు సరిగ్గా కనిపించట్లేదు. చీకటి, సాయంత్రం కదా. ఆకుల చప్పుళ్ళు, అరుపులు. భయం వేసేసింది, సింహానికి భయం వేసింది. ఓహో, అవతల ఒడ్డున ఏదో నాకంటే పెద్ద జంతువు ఏదో ఉంది, అది వచ్చి నన్ను తినేయచ్చు, నా సేవకుల్ని తినేయచ్చు అని నీరు తాగబోతూ ఆపేసి వెనక్కు తిరిగి వస్తుంది. ఆ వస్తున్న సింహాన్ని చూసి జంతువులన్నీ అనుకుంటున్నాయి గుసగుసలు. అదేంటి, రాజుగారు భయపడినట్టున్నారు, రాజుగారు ఏంటి భయపడడం, ఇలా సాధారణం కదా. ఎందుకో నీళ్లు తాగకుండా వస్తున్నారు, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఏదో తేడా ఉంది అని అనుకుంటున్నారు. ఈ గుంపులో 2 నక్కలు ఉన్నాయి. ఈ కథ నక్కల చుట్టూ, ఆ సింహం చుట్టూ తిరుగుతుందండి. ఆ నక్కల్లో ఒక నక్క అనింది, అబ్బో ఇంత పెద్ద సింహం, రాజు దేన్నైనా చంపేయగలదు, ఏదైనా భయపడిపోతుంది దాన్ని చూసి. దానికే భయం అయిందంటే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, పక్కకి ఎక్కడైనా వెళ్ళిపోవాలి, దాక్కోవాలి అని ఇంకో నక్కతో అనింది. అది వింటున్న నక్క, అవును సింహమే, బలవంతుందే, రాజే, కానీ ఎందుకో నువ్వు అన్నట్టు భయపడుతున్నాడు. మనం వెళ్ళి ఆయన భయానికి కారణం తెలుసుకొని దాని దగ్గర మనకు ఒక సమస్య, ఒక పరిష్కారం ఉంటే అది కనుక ఆయనకి ఇవ్వగలిగితే ఎన్నో రోజుల నుంచి మనం ఆశపడుతున్న మంత్రి పదవి దక్కొచ్చు కదా. ఎందుకంటే రాజు హ్యాపీ అయితే మంత్రి పదవి ఏముందండి, రాజు తలుచుకుంటే ఇవ్వలేంది ఏంటి, చేయలేంది ఏంటి అని వినంగానే ఇంకొక నక్క భయపడిపోయింది. ఏంటి, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి
నీ సమస్య ఏంటి అని అడుగుతావా? నువ్వేంటి, నీ అర్హత ఏంటి, నువ్వు నీ నీ బలం ఏంటి, ఆయన బలం ఏంటి, ఏం మా నాన్న వాళ్ళు చెప్పిన ఒక నీతి కథ మర్చిపోయావా అని ఇంకో చిన్న పిట్ట కథ చెప్పింది, నీతి కథ. అందులో ఒక వడ్రంగి, అదే కార్పెంటర్ అండి, రోజు ఒక మొద్దును కోస్తూ ఉంటాడు రంపంతో. అర్థం కోసిన రంపానికి ఒక చెక్క కొయ్య, ఒక చెక్క ముక్క పెట్టేసి దాహం తీర్చుకోవడానికో అన్నం తినడానికో వెళ్ళేవాడు. అది ఆయన అలవాటు. మళ్ళీ వచ్చి ఎక్కడ దాకా ఆయన కోసాడో ఆ మొద్దుని, ఆ లాగ్ని, అక్కడి నుంచి మొదలుపెట్టేవాడు, ఆ కొయ్య దగ్గర నుంచి. ఆ రోజు ఆయన వెళ్ళాడు, ఆకలికో దాహానికో వెళ్ళాడు. ఒక కోతిముఖ అటుగా వెళ్తూ ఆడుతూ, కోతులు కదా, ఆడుతూ పాడుతూ వెళ్తోంది. ఇందులో ఒక కోతికి క్యూరియాసిటీ ఎక్కువైంది. ఏంటి ఆ వుడన్, ఆ చెక్క మొద్దుకి మధ్యలో ఆ కొయ్య ఏంటి అని దాని మీద దుంకి దాని మీద కూర్చొని కొయ్య గుంజేసేది. ఇంకేముందండి, ఆ మొద్దులు రెండు వచ్చి కోతిని చంపేసాయి. కోతి చనిపోయింది. ఆ కథ ఈ నక్క ఇంకో నక్కతో చెప్పింది. చూసావా, అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే ప్రాణానికే ముప్పు. మన తాతలు ముత్తాతలు చెప్పలేదా, నువ్వు వెళ్ళకు, సింహం దగ్గరికి వెళ్ళకు, రాజు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అడగకు. ఇంకొక నక్క అనింది, నువ్వు చెప్పింది నిజమే, కరెక్టే, కానీ ఒకవేళ నా శక్తి వల్లనో, నా యుక్తి వల్లనో, నా రెస్పాన్సిబిలిటీ వల్లనో, లేక నేను నా జీవితంలో పైకి రావాలన్న కుతూహలాన్ని రాజుగారికి నేను ప్రదర్శిస్తే, అది ఆయనకు నచ్చితే, మేబీ నేను అనుకున్న నా మంత్రి పదవి దక్కొచ్చు. నువ్వు చెప్పింది నిజమే, ఆయనకు నచ్చకపోతే చంపేయచ్చు. కాకపోతే నా మీద నాకు నమ్మకం ఉంది, నేను వెళ్ళి ట్రై చేయను. ఇంకో నాకు కోపం వచ్చేసింది, అయితే వెళ్ళు, ఎంత చెప్పినా నువ్వు వినట్లేదుగా, వెళ్ళు, అనుభవిస్తావు అని. ఈ నక్క సరే అని తలూపేసి ముందరికి వెళ్ళింది, సింహాన్ని కలిసింది. సింహం కాస్త గంభీరంగా ఒక రకంగా ఉన్నాడు ఆ రోజు, అదే రాజు. రాజుగారు నమస్కారం. ఏంటి ఇలా వచ్చావు? రాజుగారు, రోజులాగా మీరు లేదు, కాస్త ఈరోజు ఎందుకో నలతగా ఉన్నట్టు కనిపిస్తుంది, చికాగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కారణం అడగొచ్చా? అది కూడా మీ సేవకుడిగా అడుగుతున్నాను, ఎంత వినయంగా విధేయతగా. అందుకే పెద్దవాళ్ళని మనం ఏదన్నా వాళ్ళు చికాకులో ఉన్నప్పుడు కానీ, వాళ్లకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కానీ అడిగే పద్ధతిలో అడగాలి. ఈ నక్క అలాగే అడిగింది. సింహం కదా, ఇగో, అందులో రాజు అభిమానం. నో ప్రాబ్లం, ఐఎమ్ ఫైన్ అని 2 సార్లు అనేది. అయినా ఇది వదిలిపెట్టలేదు. రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఫీల్ అయ్యి, ఒక నమ్మకం, నేను ఏదన్నా చిన్న సమస్య ఉంటే తీర్చగలను, పెద్ద సమస్య అయితే నమస్కారం చేసి వెళ్ళిపోగలను, ఒక ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది అనుకొని మళ్ళీ అడిగింది. మీరు అన్నది కరెక్టే, మీరు ఫైన్ ఉండొచ్చు, కానీ రోజు హుందాగా తిరుగుతూ నవ్వుతూ మమ్మల్ని ఇలా గంభీరంగా పలకరించే మిమ్మల్ని చూసిన వాళ్ళం ఈరోజు ఇలా చూడలేకపోతున్నాం. కాబట్టి ఏదన్నా సమస్య ఉంటే చెప్పండి, మీ సేవకుడినే, అందుకనగా నేను తీరిస్తే, ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగితే నాకంటే ఆనందించేవాడు ఇంకెవరు ఉండరు, దయచేసి చెప్పండి. రాజుకి కనికరం కలిగింది. ఇదేంటి, నన్ను ఓకే అడుగుదాం, చూద్దాం అని చెప్పింది సమస్య. నువ్వు పక్కకి రా, అందరి ముందు వద్దు, నువ్వు పక్కకు వస్తే చెప్తానని పక్కకు తీసుకెళ్ళింది. ఆ జంతు సమూహం ఉంటుంది కదా, ముందరికి తీసుకెళ్ళి, నేను ఇక్కడ నీళ్లు తాగుతూ అలా తలెత్తి చూసేసరికి అక్కడ ఏదో అలజడి, ఏదో పెద్ద జంతువు కదులుతున్నట్టు నాకు అనిపిస్తోంది. అది కనుక నాకంటే పెద్ద జంతువు అయితే, నాకంటే బలవంతమైందైతే వచ్చి నన్ను చంపేస్తే, నన్ను ఆశ్రయించుకుని ఉన్న మీరందరికీ ప్రమాదం కదా, లేదా నన్ను తరిమేస్తే ఈ అవమానం నేను భరించగలనా, ఇది నా సమస్య. నక్కకు అర్థమైంది, ఓకే ఇది సమస్యే, నన్ను ప్రయత్నం చేయనియండి రాజుగారు, నేను వెళ్తాను, బలాన్ని నేను గమనిస్తాను, ఆ జంతువు ఏంటో కనుక్కుంటాను, దాని బలం ఏంటి, దాని వీక్నెస్ ఏంటి కనుక్కుంటాను. నేను కనుక్కొని మనకంటే బలవంతమైతే సంధి ట్రై చేస్తాను, ఆ సంధికి వినని మూర్ఖుడైతే మనం పారిపోదాం, నేను వస్తాను, వెనక్కి వచ్చేసినప్పుడు మనం పారిపోవచ్చు. లేదు మనకంటే ఒకవేళ అది బలహీనమైన జంతువై మన భ్రమ అయి ఉంటే కనుక, ఆందోళన, చాలా మటుకు భయానికి ఆందోళనకి మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఆందోళన భయానికి పుట్టిన బిడ్డ అండి. ఆందోళన ఆల్వేస్ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ భయం. సో వాళ్ళకి అవతల ఏముందో తెలియదు, కానీ అది ఊహించుకొని ఆందోళన పడుతున్నారు. ఇట్స్ నాట్ ఫ్యాక్చువల్. ఆ మాట విని సింహానికి, అదే రాజుగారికి చాలా ముచ్చటేసింది. వెళ్ళు అన్నాడు. వెళ్ళింది. అక్కడ తీరా వెళ్తే బాగా బలిసిన ఒక ఆవు, మంచి ఏముంది అడవి, మంచి ఆక్సిజన్ అది దొరుకుతోంది, మంచి గడ్డి అది తింటూ బలిసింది ఆవే. అది
పరుగు పరుగున నక్క వచ్చేసి, రాజుగారు మనం సేఫ్ అండి, అది కేవలం ఆవే. ఓ మై గాడ్, బతికించావు అని రాజు మళ్ళా అలా తల ఎత్తి జంతు సమూహంతో అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ ఈ కథ ఇంతవరకు ఆపితే, నేను చెప్పినట్టు ఇది మిత్రభేదం నుంచి తీసుకున్న ఒక చిన్న పోర్షన్ అండి. దాన్ని ఎక్కువ నేను తీసుకుపోలేను. ఇక్కడ ఇది ఆపితే దీన్ని మన డే టు డే లైఫ్లో, నిజ జీవితంలో మనం ఈ నీతుల్ని ఎలా చూస్తున్నాము, ఎలా మనం దాన్ని ఉపయోగించుకుంటాము, మన ముత్తాతలు తాతలు షేర్ చేసిన నాలెడ్జ్ని ఎంతవరకు ఉపయోగించుకుంటామని కనుక మనం అనాలిసిస్ చేస్తే ఇక్కడ 2 నీతులు ఉన్నాయండి. ఒక స్కూల్లో కానీ, ఒక కాలేజ్లో కానీ, ఆఫీస్లో కానీ, ఇంట్లో. ఓకే, మీరు ఒక చోట సింహం అవ్వచ్చు, ఒక చోట నక్క అవ్వచ్చు. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ అండ్ ది ప్లేస్. మీరు కనుక ఒక ఇంట్లో ఊహించుకుంటే, ఇంట్లో సింహం అంటే నాన్నగారు, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు, అలా ఉంటుంది. ఆఫీస్లో బాస్, మేనేజర్, అలా తీసుకుంటే కనుక మనం ఏదైనా చేయాలి, మన శక్తి, మన యుక్తి, మన మనస్థైర్యానికి సంబంధించింది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్న ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మనల్ని వార్న్ చేస్తారు. ఇదివరకు కథలో లాగా ఒక నక్క, వెళ్ళకు, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే నీకు ప్రమాదం. అంతవరకు ఒక నీతి మనం తీసుకుంటాం, పడుకుంటామండి, చిన్నపిల్లం కదా, అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోకు, అంతవరకే తీసుకున్నాం. కానీ ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక అవకాశం ఉంది. దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉంటే, మన శక్తి మనకు తెలిస్తే, మన శక్తి మనకు ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కంపారిజన్ ఈజ్ నాట్ బ్యాడ్ అండి. కంపారిజన్ ఈజ్ ఆల్వేస్, యూ షుడ్ నో how strong you are. You should always measure how long you are growing. What is your stand today. అందుకనే మన ఇంట్లో మదర్ ఎప్పుడు బాబుని ఎంత హైట్ అనేది ఒక గోడ మీద లెక్క వేస్తుంటుంది. నువ్వు మెజర్ చేయకపోతే ఆమె పెడుతున్న తిండికి, వాళ్ళు తీసుకుంటున్న పౌష్టికాహారానికి సరిపోతుందా, నేను ఇంకా ఏమైనా చేయాలా అని మదర్కి ఒక కొలత, ఒక మెజర్మెంట్. అలాగే ఎప్పటికప్పుడు మనల్ని మనం తెలుసుకోవాలి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి. ఇక్కడ నక్క ఫస్ట్ నీతి కరెక్టే అండి, ఆ నీతిలో ఏం తప్పు లేదు, చెప్పింది అది. ఇంకొకటి, నీకు చేత కాకపోతే వెళ్ళకు, పెద్దవాళ్ళ విషయంలో తల దూర్చకు, అనవసరమైన విషయాల్లో వెళ్తే నువ్వు ఇరుక్కుంటావు, ఇంకా పెద్ద సమస్యల్లో వస్తావు. అంతవరకు బాగుంది. అక్కడి నుంచి మనం ఆ నీతి కథని ఎక్స్టెండ్ చేసి ఆవు, సింహం, ఇంకొక నక్క తీసుకుంటే, ఈ నక్క ఏం చేసిందంటే, రాజుగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు అది థింక్ చేస్తోంది, నేను చేయగలిగినదే అని నేను అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు ఇంట్లో నాన్నగారు కానీ, బహుశా పెళ్ళైన వాళ్ళు ఉంటే భర్త కానీ, హస్బెండ్ కానీ, సడన్గా ఒకరోజు ఒక రకంగా ఉంటారు. ఆ రోజు మనం వెళ్ళి ఏముంటాయండి సమస్యలు ఉంటే అనే ధైర్యం మనకు ఉండి, మన కాన్ఫిడెన్స్ ఉండి, ఆఫీస్ సమస్య అయితే మనం ఓదారుస్తాం, ఇంట్లో సమస్య అయితే కూర్చొని పరిష్కరిస్తాం. ఆఫీస్ ఇల్లు అనేది పక్కన పెడితే, మనం ఏదన్నా ఆ రోజు అతనికి సొల్యూషన్ ఇవ్వగలిగితే, అది కనుక సాల్వ్ అయితే, మనం ఆ ఇంట్లో ఒక మంచి పొజిషన్, అంటే నాన్నగారి తర్వాత సలహా ఇచ్చినవాడు, అరే నా తర్వాత నువ్వేరా అని ఆయన అనుకోవచ్చు, మనకు అనిపించవచ్చు. అలాగే ఆఫీసుల్లో సమస్య ఉన్న చోటే ఆపర్చునిటీ ఉంటుంది. ఈ నక్కలాగా మనం ఆపర్చునిటీ చూడాలి. చూసి రాజుగారితో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. వెన్ యూఆర్ గోయింగ్ టు అ బిగ్ షాట్ అండ్ ట్రయింగ్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్, మన గురించి మనం చెబుతున్నప్పుడు, లేదా ఒక సహాయం నేను చేయగలను చెప్తున్నప్పుడు, మన స్ట్రెంగ్త్ తెలుసుకోవాలి. ఈ విషయంలో నక్క తెలిసింది, తన స్ట్రెంగ్త్ తనకు తెలుసు. తర్వాత చాలా విధేయంగా 2-3 సార్లు అడిగింది. నాకు నీ సమస్య ఏంటో తెలుసు, చెప్పు, తీరుస్తా అనకుండా చాలా వినయంగా అడిగింది. అది నచ్చింది. సో ఆ ఆపర్చునిటీ, ఆ ప్రాబ్లం ఏంటో సింహం రాజుగారు చెప్పగలిగారు. సో సేమ్ థింగ్ మన కార్పొరేట్లో మేనేజర్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు రైట్ టైం మీరు వెళ్తే, విత్ రైట్ సొల్యూషన్ మనకు తెలియదు, అది అప్లై చేసి అప్లికేషన్ ముందర వెళ్ళే వరకు ఆ ప్రాబ్లంకి మనం ఇచ్చిన సొల్యూషన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే వరకు మనకు తెలియదు. కాకపోతే ధైర్యంగా, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినట్టు కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే ఆ అవకాశం మనకు వస్తుంది. సో నీతి కథల్ని అప్పుడప్పుడు మనం నెమరు వేసుకోవడం కాకుండా వేరే వాళ్ళకు చెప్తూ, చాలామంది నన్ను అడిగిన ఈ క్వశ్చన్కి, ఆ రోజుల్లో, ఆ కాలంలో వీళ్ళు చెప్పిన నీతులు ఈరోజు మనకు పనికొస్తాయా అన్న ఆ ప్రశ్నకి ఎంతమందికి నేను అప్పుడు సమాధానం చెప్పగలిగానో లేదో నాకు తెలీదు. కొంత వయసు వచ్చిన తర్వాత, కొంత కార్పొరేట్ లైఫ్ చూసిన తర్వాత, కొంత ప్రపంచాన్ని మనం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఆ కాలమైనా ఏ కాలమైనా నీతులు మనం
రైట్ టైంలో. ఎందుకంటే ఆల్వేస్ మీరు 2 నీతుల మధ్య ఉంటారు, 2 సిచ్యువేషన్స్ మధ్య ఉంటారు. గుడ్, బ్యాడ్, చేయాలా చేయొద్దా, మంచి నీతి, చెడు నీతి అంటే మార్గం. సో ఈ ఈ నీతి అనేది ఒక శాస్త్రంగా పంచతంత్రంలో చెప్పారు. శాస్త్రం అంటే సైన్స్ అండి. అర్థశాస్త్రంలాగా నీతి శాస్త్రం అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో అందులో తీసుకొని ఆ ఎగ్జాంపుల్గా మనం చిన్నప్పుడు విన్న బెడ్ టైమ్ స్టోరీని కనుక నేను టచ్ చేయగలిగి మన థాట్ని ప్రొవోక్ చేయగలిగితే ఈ ఈ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అనుకుంటాను. మళ్ళీ ఇంకొక చిన్న కథతో కలుద్దాం. నమస్కారం.